విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. సనాతన ధర్మంలో అనేక విషయాలపైన సినిమాలు తీసాం. అందులో గోమాత గురించి అనేక విషయాలు వచ్చాయి. దేవాలయాల్లో నిధుల గురించి ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలని, కన్వర్షన్ గురించి, దాని గురించి చాలా వచ్చాయి. అందులో ఒక సున్నితమైన అంశం, ఒక సినిమా వచ్చింది. అందులో ఆ సినిమా ఏంటంటే, అది ఒక బ్రాహ్మణ ఇల్లు. వాళ్ళ అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి పెరట్లో ఆడుకుంటూ ఉంటుంది. ఏవో కలలు కంటూ ఉంటుంది. లోపల ఈ అమ్మాయి ఫాదరు తల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏడు ఇంకా సుబ్బయ్య శాస్త్రి ఇంకా రాలేదేమిటి, వాడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడుగా, ఏమైంది అంటాడు. అంటే ఈ లోపల ఆటో ఆగింది. ఆటో శబ్దం విని అమ్మాయి కూడా మామయ్య వచ్చాడు అనుకుని నెమ్మదిగా అలా వస్తుంది. ఈ లోపల సుబ్బయ్య శాస్త్రి లోపలికి వచ్చి ఈ లోపల వాళ్ళ ఈ పెళ్లి కూతురు తల్లి, ఎరా సుబ్బుడు రారా అంటే, వాడు తమ్ముడు అనమాట, కూర్చోరా అని చెప్పి వాడి కాళ్ళు చేతులు కడుక్కుని మంచిళ్ళు ఇచ్చి, సరే ఏమైందిరా, ఏంటిరా పెళ్లి సంబంధం ఏమైందిరా అంటుంది. ఈ లోపల అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్ళారు కానీ గుమ్మం దగ్గరకు వస్తుంది. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమ్యూనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK ready to move in flats. Pranith Town Square near Bachupalli. TS Reda approved. Call 8099972972. ఇంకా చాలా ఉత్సాహంగా ఏం చెప్తాడా సుబ్బయ్య శాస్త్రి అని ఎదురు చూస్తుంటుంది. అమ్మాయి ఏవో కళ్ళగంటుంటుంది, ఉయ్యాలు ఊగుతూ ఇలాగా. ఏమైందిరా సంబంధం అంటే, బ్రహ్మాండంగా ఉన్నాడు అబ్బాయి, అద్భుతం, చక్కగా పసుపు ఛాయ వాడును, చక్కగాను 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నాడు, అద్భుతం, బాగానే సంపాదించారు, వాళ్ళకి అవి ఇవి ఉన్నాయి, పర్వాలేదు, ఇల్లు బ్రహ్మాండంగా గడుస్తుంది, అవన్నీ చెప్తాడు. చెప్తే ఈ అమ్మాయి ఇంకా ఏంటి అంటే చూస్తుంటే అమ్మాయి మురిసిపోతూ ఉంటుంది. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు రా అంటే అబ్బాయి ఏమిటనుకుంటున్నావు, వాడు అక్కడ వేణుగోపాల స్వామి గుళ్ళో అర్చకుడే అక్క, అర్చకుడే అంటుంది. వెంటనే అమ్మాయి ఆ గోడ దగ్గర అలా కూలిపోతుంది, అలాగా ఏడుస్తూ ఉంటుంది దుఃఖంతో. ఇంతకీ ఓకే అని చెప్పేశావా అంటుంది. అదే మీరు చెప్తే ఓకే చెప్పేద్దామని అంటే, పాపం అమ్మాయి అయితే అలాగే చెప్పేద్దాం రా అని అంటుంటే అమ్మాయి గబగబా లోపలికి వచ్చి అంటుంది, నాన్న నువ్వు అర్చకుడివే, నువ్వు ఎంత సంపాదించావో నీకు తెలుసు కదా నాన్న, మన జీవితాలు ఎలా ఉంటున్నాయో నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను కదా నాన్న, మనల్ని రాజులు పోషిస్తున్నారా, ప్రభుత్వం పోషిస్తుందా, ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము, నన్ను ఎవరన్నా ఉంటే వీలుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికో లేకపోతే వాడికి సొంతంగా ఆటో ఉన్నవాడికన్నా చేయండి, కానీ జీవితం ఎటు సాగుతుందో తెలియని ఒక అర్చకుడికి ఇచ్చి పెళ్లి చేయకండి నాన్న అని అడుగుతుంది ఆ సినిమాలో, ఆ చిన్న సినిమాలో. అందులో ముగింపు ఏంటంటే, అర్చకులకి వివాహాలు అవడం లేదు, ఈ ప్రాబ్లం మీరు గమనించారా, ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు అని ఒక సున్నితమైన అంశాన్ని చాలా గొప్పగా చెప్పాడు అతను. దీన్ని మేము చాలా బాగా క్యాంపెయిన్ చేసాం. ఇంతకీ నేను మీకు చెప్పేది ఏంటంటే, గదో శ్రీనివాస్, మనకు బ్రాహ్మణ సంఘం మీటింగ్కి వెళ్ళా, 10 నిమిషాలు ఉన్నా బయటకు వచ్చా. ఎందుకంటే అక్కడ పెద్దలందరూ కూడా బ్రాహ్మడు చాలా నిజాయితీగా ఉండాలి, చాలా స్వాభిమానంతో ఉండాలి, అవి ఇవి చెప్తున్నారు. కానీ ఆ ఇచ్చిన 4 స్పీచ్ల్లో ఎవరు కూడా బ్రాహ్మడు పోయిన అగ్రహారాలు మళ్ళీ సంపాదించుకోవాలని ఒక్కడు మాట్లాడలే. మనం గట్టిగా డబ్బులు సంపాదించాలి, ఒక రాజకీయ రంగంలో ఉండాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, నాకు కూడా ఏమనిపిస్తుందంటే, ఒక అర్చకుడు బెంచ్ కారులో తిరిగితే చూడాలనుంది. దయవుంచి ఆ కోరిక తీర్చండి. పెద్ద విల్లాల్లో ఉంటే చూడాలనుంది. ఇవాళ మన అందరికీ శిరస్సు మనసు వంచి ఆ క్షణం దండం పెడతారు. ఆ తర్వాత మనల్ని చూసి దండం పెట్టేది డబ్బు చూసి మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉంది, జ్ఞానం మన దగ్గర ఉంది. ఈ జ్ఞానంతో పోటీ పడే వాళ్ళ జ్ఞానంతో పాటు జ్ఞానధనమే అనుకుంటున్నాను తప్ప జ్ఞానము కామ ధనము
ఈ రెండు లేకపోతే జీవితం చాలా కష్టంగా ఉంది. గజ శ్రీనివాస్ వాళ్ళు గంట పాడితే 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటాడంటే క్రేజు. అదే నేను ఆటోలో దిగి పిచ్చి పిచ్చిగా తిరిగితే నన్ను ఎవడో 5 రూపాయలు కూడా ఎవడివ్వండి నాకు. 3 గిన్నిస్ రికార్డులు చేశా, 150 భాషల్లో పాడాను. ఇవన్నీ నాకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకు పాడలే, నేను సొంతంగా కోట్లు సంపాదించుకుని గిన్నిస్ రికార్డులు సాధించాలి, ఈ ప్రపంచంలో చేయాలని చేశాను. దీని ప్రతి వెనకాల నా ప్రతిభతో పాటు ప్రభతో పాటు పైసలు కూడా లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇవాళ మనకి జ్ఞానం ఉంది, దైవభక్తి ఉంది, ఆధ్యాత్మిక శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇటువంటి మహానుభావులు జస్టిస్ లేని వాళ్ళు ఎంతోమంది మనకు రోల్ మోడల్స్ ఉన్నారు. జస్టిస్ కృష్ణమోహన్ గారు కానీ, దుర్గారావు గారు కానీ, గోడ రఘురామ్ గారు కానీ, ఎంతోమంది మహానుభావులు ముందు తరంలో సుసంపన్నం చేశారు. కానీ మన జీవితాలు ఏంటి? ప్లీజ్ మీ పిల్లలకి మీరు చెప్పండి. ప్రతిదీ మనం ఏం చేస్తామంటే ధనాన్ని, చాలామంది నేను చూశాను, నా కమ్మ సోదర సోదరిమణులు, రాజులు, ఇంకా ఇతర కులాల వారు అందరినీ మనం గౌరవిస్తాం. మీకు తెలుసు కదా, పొద్దున్నే లేస్తే సర్వే జనా సుఖినో భవంతు అనేవాళ్ళు మనం ఒక్కళ్ళమే, ఇంకెవరు మాట్లాడరు ఆ మాట. గుర్తుపెట్టుకోండి, ఇంక ఏ కులంలో కూడా ఎవడు మాట్లాడు. అన్ని మంత్రాలు చదివి అన్నీ చేసి చివరిలో సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. ఎందుకని? పక్కోడు కూడా బాగుండాలని. కరోనా ముందు రోజులు మనకు ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు జనం అందరూ కూడా పక్కింట్లో వాడు బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నారు కరోనా రోజుల్లో. కానీ ముందు నుంచి కూడా మన పక్కండోడు బాగుండాలని మనం ముందు నుంచి కోరుకుంటున్నాం. మనం అది గొప్ప బ్రాహ్మణ జాతి యొక్క గొప్ప. మనం గట్టిగా చప్పట్లు కొట్టి మన స్వాభిమానాన్ని తెలియజేయాలి. నేను చాలా గర్వపడతాను. చాలామంది బ్రాహ్మణ ఆర్టిస్టులే, నేను సినిమాలో హీరోగా చేశాను, పక్క ఆర్టిస్టులు సరే ఆమె బ్రాహ్మిన్ అనగానే బ్రాహ్మిన్ చెప్తారేటండి మీరు, చెప్పకూడదు ఇక్కడ. స్టేజ్ మీద కూడా ఆమె బ్రాహ్మిన్ అని చెప్తా. నాకు చాలా గర్వం. నాకు ఒంటి మీద యజ్ఞోపవేతం. అమెరికాలో కూడా నేను అమెరికన్ స్టైల్లో ఉన్నా కూడా పొద్దున్నే లేచి ఆ జంజం కనిపించేలాగా పొద్దున్నే సూర్యుడికి ఇలా నీళ్లు ఆఫర్ చేసుకుంటాను నేను. నాకు ఇష్టం బ్రాహ్మణుడిగా ఉండడం. ఇలా చూడండి, రింగులు పెట్టుకున్నాను చూడండి. ఇదేం ఫ్యాషన్ కొద్ది పెట్టుకోలే, మా అమ్మ కొట్టించుకోరా అని టక్ నగలు కొట్టించుకున్నాను. ఇవి అంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. మనం చేసే వ్యక్తిత్వం వల్ల, మనం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనకు వస్తుంది. ఒక చిన్న పాట పాడి ముగిస్తాను, ఓకేనా? చిన్నది. ఇప్పుడే నేను గుడికి వెళ్ళా. ఆ గుడి దగ్గర ఏదో చిన్నగా అటు ఇటు అవుతుంటే నేను గవగా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి వచ్చేసాను. నా పక్కనున్న అతనికి చెప్తున్నా, గుడి మనది, పుసుకు నా గుడి గురించి కామెంట్ చేయకూడదయా, బ్రాహ్మలు ఉంటేనే ఆ గుడి ఉంటుంది. బ్రాహ్మలు ఉంటే ఉండని అది రివర్ పెట్టమ్మా. బ్రాహ్మలు ఉంటే ఇప్పుడు మనం పుసుకుని ఏదైనా గుడిని వెళ్ళి కామెంట్ చేసాం అనుకోండి, అది మనకి ఆశ్రయం ఇచ్చేటువంటి దైవాశ్రయము, ఆధ్యాత్మిక ఆశ్రయము, మనకి భక్తికి సంబంధించిన ఆశ్రయము ఇచ్చేది దేవాలయం. దాని మీద చిన్న ఏగపడ్డానికి కూడా వీల్లేదు. మీకు తెలుసో తెలీదో, కొన్ని లక్షల మంది అర్చకులు మొఘల్స్ టైంలో ఎన్నో మూల విరాట్టులు కాపాడడానికి వాళ్ళు బలిదానాలు ఇచ్చినటువంటి వంశం బ్రాహ్మణులను గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా బలిదానాలు మామూలు విషయం కాదు. లోపల మూల విరాట్టును ఎక్కడో నూతిలో దాచేసి రెప్లికాలు పెట్టి గొప్ప గొప్ప దేవాలయాలను కాపాడినటువంటి జాతి బ్రాహ్మణ జాతి. మనం అందరూ బాగుండాలని కోరుకుంటాం. మనకి వేరే క్యాస్ట్ ఏముంటుంది? మనకి క్యాస్ట్ ఏంటంటే భగవంతుడి క్యాస్టే మన క్యాస్ట్. ఏమంటారు? ఆ కులమే, బ్రహ్మతత్వమే, ఆ బ్రహ్మజ్యోతే బ్రాహ్మణుడు. మనం అందరిలో కూడా ఆ వెలుగులు రావాలని మనం ప్రయత్నం చేస్తాము. అర్చకులు కూడా కోరేది ఏంటంటే, మీరు దేవాలయాల్లో ఉన్నప్పుడు కేవలము అర్చకుడిగా ఉన్నాము అని కాదు. ఇప్పుడు పురోహితులు అంటే మీ దగ్గరకు వచ్చిన చాలామందికి అమెరికాలో చూస్తున్నా జస్టిస్ గారు, అమెరికాలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాలామంది అర్చకులు అక్కడికి వెళ్ళి గొప్ప విల్లాల్లో ఉంటూ బెంజ్ కారు డ్రైవ్ చేసుకుంటూ సత్యనారాయణ వ్రతానికి వెళ్తే $1000 అంటే అంతే, వాళ్ళ $80,000 తీసుకుంటున్నారు అక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలామంది అటువంటి వాళ్ళని నేను యుఎస్కి పంపిస్తున్నా, చాలామందిని. నాకు ఎన్నో గుళ్ళు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. ఇవాళ మనము అందరం కూడా, మన దగ్గర ఇంధనం ఏంటి? మన దగ్గర ఉన్న జ్ఞానము. ధనం కూడా ఇంధనమే అనుకోవాలి. ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి. ఇవాళ చాలామంది కోటీశ్వరులు అయ్యారంటే ఇతర క్యాస్ట్ల వాళ్ళు వచ్చిన మనీని ఎక్కడో భూమి మీద పెట్టారు. ఆ భూమి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల కోట్లు అయిపోయింది.
అంటే భూమి కూడా పట్టుకెళ్తామా అంటే అసలు ఏది పట్టుకెళ్ళి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి భవతి భిక్షాందేహి అంటారు పొద్దున్నే మనకి యజ్ఞోపవేతం వేసిన వెంటనే ఫస్ట్ నేర్పేసేదే అది. అందుకని పర్లేదు రేపొద్దున మనం భవతి భిక్షాందేహి అన్న బతకచ్చని. కానీ ఇవాళ ఒక అర్చకుడు పిల్లాడు తన అర్చకత్వం చేయడానికి సిద్ధంగా లేనటువంటి సందర్భాలు ఎక్కడో కనిపిస్తున్నాయి. నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా న్యూ ఎండోమెంట్ యాక్ట్ రాయించాను. ఆ పుస్తకం ఇక్కడే ద్వారకా తిరుమలలోనే సుబ్రహ్మణ్య స్వామి గారి చేత ఓపెన్ చేయించా. అందులో అర్చకుల యొక్క సమస్యలు ఎన్నో అక్కడికి మేము దృష్టికి తీసుకొచ్చాం. రాబోయే ఎండోమెంట్లో యాక్ట్లో అవన్నీ కూడా పొందుపరచబడతాయి. నేను ఇలా గుళ్ళన్నీ కాపాడుతూ వాటిని జీర్ణోద్ధరణ చేస్తున్నటువంటి సమయంలో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, కానీ నాకు చాలా ఆవేదన ఉంది. ఎందువల్లంటే మీకు బ్రాహ్మణులు అంటే ఎంత ఫీలింగ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు అవతల వాడి పేరు చూడగానే వీడు బ్రాహ్మడా లేదని గూగుల్లో కొట్టుకుంటుంటాను నేను. హార్దిక్ పాండ్యా వాడు బ్రాహ్మడా కాదా, వీళ్ళు ఏమిటి, వాడెవడ కులకర్ణి వీడు కాదా. ఎక్కడ మీరు కాశీ వెళ్ళండి, వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో జాయిన్ అవ్వగానే గబగబా బ్రాహ్మణ పిల్లలందరూ వచ్చేస్తారు. వాడు ఒక్కొక్కడు 6 ప్యాక్ ఉంటాడు, ఒక్కొక్కడు తెలుసా మీకు, 6 ప్యాక్. బ్రాహ్మణ్ అంటే వాడు ఆంచి అందంగా ఆకర్షణీయంగా ఉండి ఎక్సర్సైజ్ చేసే బాడీ. మనం ఇంత పొట్టలు పెట్టుకుని వెళ్తే బాగుండదు. వాడు వచ్చి గబగబా ఇలా వచ్చి ఇలా 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 అంటుంటాడు అనమాట. ఏంటంటే జంజం తగిలిందా లేదని చూసుకుంటాడు వెనకాలకు వచ్చి. వీడు బ్రాహ్మడు అనమాట. అందుకని బాబు నీకు అకామిడేషన్ కావాలా, ఫుడ్ కావాలా, ఏంటి 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 ఇన్ని అడుగుతారు. ఆ కన్సర్న్ చూపిస్తారు. బ్రాహ్మణ మీద మనకి ఇవాళ సానుభూతి కాదు కావాల్సింది, అనుభూతి కావాలి. ఇవాళ మన అందరి మీద ఒకరికొకళ్ళు అనుభూతి కావాలి. వీడు నావాడు 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 అనేటువంటి భావన కావాలి. నా దగ్గరికి వచ్చి ఎవరన్నా విమర్శిస్తున్నారు అనుకోండి బ్రాహ్మణుల్ని, ఊరుగా బుద్ధి లేదని మనాడే కదా, కానీ 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడు కదా చేయని అంటాను. నాకు 4 డబ్బులు సంపాదించుకున్న బ్రాహ్మణ్ణి చూస్తే నాకు చాలా సంతోషం. వాడు బెంజ్ కారులోనో మంచి మంచి కారులో విల్లాలు కట్టుకుని ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా పొలాలు సంపాదించుకోవాలి. హలం పోతనామాచుల్లాగా మనం కూడా వ్యవసాయం చేయాలా, సాయము చేయాలి. సాయం అంటే ఆశయం కాదు, జ్ఞానము, వేదము ఇవన్నీ చదువుతూ సాయం చేయాలి.